హాయ్ దోస్తులు, డిమార్ట్లో షాపింగ్కి వెళ్ళిన రెడ్ లేబుల్, మాన్స్టార్ అవన్నీ కొనుక్కొచ్చిన హెల్త్కి మంచిదని. డిమార్ట్లో ఏమేమని తెచ్చినా అన్నీ చూపిస్తున్న దోస్తులు. అంతే, అది సోయా సాస్ ఎందుకంటే నూడిల్స్ గిట్ల ఇంట్లోనే చేసుకుందామని. బయట ఫుడ్ తింటే జర ఫుడ్ పాయిజన్ అవుతుందని తెలిసింది. అవి తినకూడదంటే ఎక్కువగా, అందుకే ఇంట్లోనే ట్రై చేద్దామని అవన్నీ ఎత్తుకొచ్చిన. ఇక నాకు నచ్చినవన్నీ ఎత్తుకొచ్చిన దోస్తులు. అవి కిచెన్లో తుడవడానికి బట్టలు, టవాళ్ళు అవి అన్నీ ఆల్మోస్ట్ తెచ్చిన దోస్తులు. ఇక ఎన్ని పైసలు అయినాయి అనుకుంటుర్రా? 10,000 బిల్ అయింది దోస్తులు. మినిమంగా అయినాయి 10,000 బిల్ అయినాయి. ఇక ఆయిల్ ప్యాకెట్ 8 తెచ్చిన. ఇక అప్పుడప్పుడు అన్ని బజ్జీలు గిజ్జీలు చేసుకోవడానికి. ఇక అదేంది పన్నీర్ ప్యాకెట్లు చూపిస్తున్నా. అది నెయ్యి, దుర్గా నెయ్యి కిలో ప్యాకెట్ తెచ్చిన. అప్పటికప్పుడు అన్నీ సేమియాలు గీమీలు చేస్తాం కదా, స్వీట్లు అవి ఇవి. ఇక నేను ఎందుకు వీడియోలు ఎక్కువ తీయట్లేదు, అన్ని పాట వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే మా సిరి కుట్టి లేదు దోస్తులు. మా సిరి అయితే ఉంటుంటే మాత్రం వీడియోలు తీస్తుంది. ఇక మినపప్పు, చక్కెర, అదేమో మినపప్పు తొక్క ఉన్నది అంటే పొట్టు ఉన్నది, పల్లీలు, చక్కెర, మినప గుండ్లు కూడా తెచ్చిన. ఆ బెల్లం అప్పుడప్పుడు తినాలే దోస్తులు. ఇక అన్నీ తెచ్చిన. మా సిరి లేకపోయేసరికి నాకు వీడియో ఎలా తీసుకోవాలో అర్థం కావట్లే. సరేనా దోస్తులు, నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకు అట్లా చేస్తుర్రు? దేవుళ్ళకి 2 కొబ్బరికాయలు కూడా ఎత్తుకొచ్చిన. మైసూర్ శాండిల్ సోప్స్. ఆ మైసూర్ శాండిల్ సోప్ నేను ఫస్ట్లో వాడపోయేది. తాజ్ టీ బాగుంటుంది. బాటిల్ ఎత్తుకొచ్చిన. మళ్ళీ ఫ్రిడ్జ్లో ఈ బాటిల్ వాళ్ళు ముట్టుకుంటారని గుర్తుకుండాలని అవి రెండు కలర్లు తెచ్చిన. అన్నీ 2 కలర్లు తెచ్చి పెట్టుకుంటున్నా. ఎందుకంటే ఇక ఎవరికైనా నీళ్ళు ఇచ్చేటప్పుడు కూడా. అది షాయి గిన్నె నాకు బాగా నచ్చింది డిమార్ట్లో. అది ఆమ్లెట్ వేసుకోవడానికి బాగుంది, తెచ్చుకున్నా. ఇక అన్నీ మంచి క్వాలిటీ ఉంటాయి డిమార్ట్లో, రేట్లు కూడా అట్లనే ఉంటాయి. అది చాపింగ్, అది టీ తీసుకెళ్ళడానికి. అది జ్యూసు, కంట్రక్స్ పౌడర్ అయితే చెప్పని కొత్తలే కేక్ చేద్దామని ఆ బొచ్చి ఎత్తుకొచ్చిన. అదేంది ఇంకేమో చూపిస్తాను. ఏంది ఆ స్టీల్ గిన్నెలు మంచిగానే వచ్చినాయి. 200 పడ్డాయి వాటికి. అది చాపింగ్ బోర్డు కటింగ్ చేయడానికి, కూరగాయలు కటింగ్ చేయడానికి. అది కరెంట్ బోర్డు ఇంట్లో ఎక్స్ట్రా ఏమన్నా పెట్టుకోవడానికి. అది స్ప్రైట్ తెచ్చుకున్నా ఇంట్లో అప్పుడప్పుడు తాగడానికి. ఎందుకంటే మధ్యలో పోద్దని ఇక అన్నీ ఒకటేసారి ఎత్తుకొచ్చుకున్నాను. కరెంట్ పోతే టార్చ్ లైట్ కూడా ఎత్తుకొచ్చిన దోస్తులు. ఇక లిక్విడ్ ఫస్ట్ ఏమో అది ఏరియల్ వాడినాం, ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ తెచ్చినాం. దీంట్లో ఇంకోటి నిలువు మిషన్ అంట, అడ్డంగా ఉన్న మిషన్కి అంట లిక్విడ్లు. అందుకే చూపిస్తానా, ఏమనుకోవద్దు. అది పాతది ఫస్ట్ది, అందుకే అది చూపించిన. ఇక బోళ్ళ సబ్బులు, స్టేఫ్రీలు అన్నీ తెచ్చిన దోస్తులు. ఇక అదేంది మంత్లీకి సరిపడా అన్నీ ఎత్తుకొచ్చిన దోస్తులు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సరేనా దోస్తులు? ఇక మా షిర్ లేకపోతే నాకు నిజంగా చాలా ఇబ్బంది అవుతుంది. వీడియోలు తీసుకోవాలంటే ఎట్లా తీసుకోవాలి అనేది. ఆ పిల్ల ఇట్లా తీస్తుంటే ఇట్లా తీయక అట్లా తీయక అని ఊరికే తిట్టుకుంటూ ఉండేదాన్ని. లేకపోతే దాని విలువ తెలుస్తుంది దోస్తులు, నిజంగా నాకు తెలుస్తుంది. మా పిల్ల లేకపోతే హాస్టల్ ఉంది కదా, చూడ్డానికి కూడా వెళ్ళాలి దోస్తులు. చూడ్డానికి ఒకసారి వెళ్ళి రావాలి ఎట్లున్నదో. ఏందో కస్తూరిబా హాస్టల్. మా అమ్మ 2 సార్లు పోయి చికెను, కూర, చపాతి ఇచ్చి వచ్చిందంట. ఇంకా నేను ఇచ్చి రాలేదు, నేను కూడా పోయి చూసి రావాలి. సరేనా దోస్తులు? వాళ్ళ అమ్మ ప్రెగ్నెన్సీతో ఉంది కదా ఇప్పుడు, అందుకే వాళ్ళ మమ్మీ పోవట్లేదు చూడ్డానికి. ఇక మేమే చూడ్డానికి వెళ్ళాలి. అది సింక్ పౌడరు, ఏమైనా సింకులో అడ్డమైతే ఇక ఇరికిపోతాయని. ఇక రోజ్ మిల్క్, అది బాదం జ్యూస్, రోజ్ ఫ్లేవర్ అవి కూడా ఎత్తుకొచ్చినాయి. ఇక మంచిగా అప్పుడప్పుడు తాగాలనిపిస్తే ఓఆర్ఎస్ మాత్రం బొచ్చడు ఎత్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం దోమలు గిట్ల కుట్టి మొత్తం అది జ్వరాలు వచ్చే కథలని ముందు జాగ్రత్త ఎత్తుకొచ్చిన దోస్తులు. ఎక్స్ బిల్ల కూడా ఎత్తుకొచ్చిన డబ్బా. సరేనా దోస్తులు? లైక్, సబ్స్క్రైబ్, షేర్ అని చెప్తున్నాను. సరేనా? ఇంకా ఇవన్నీ తెచ్చిన దోస్తులు. ఇంకా చాలా ఉండే చూపించలేదు, వీడియో పెద్దగా అవుతుందని. సరేనా దోస్తులు? ఇగో చత్తిర అయితే మస్తుంది డిమార్ట్లో. ఇక ఈ బొచ్చ కూడా ఎత్తుకొచ్చిన. మష్రూమ్ కూడా ఎత్తుకొచ్చిన. మష్రూమ్ అంటే పొట్టు గుడుగులు. అప్పుడు మా ఊర్లలో న్యాచురల్గా దొరికేటి. ఇప్పుడు గడ్డి మందు కొడతారు కదా, అది పరోటా చూపించేది. గడ్డి మందు వల్ల ఏం పెరగట్లేదు. సరేనా దోస్తులు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? షేర్ చేయండి.